ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చెయ్యు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కృమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, ఆకాశము కంటే అత్యున్నతుడు, అద్భుత కార్యములు చేసే శక్తిమంతుడు. ఆయనకు సాటి అయిన వాడు ఏ ఒక్కడూ లేడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి ఇంత గొప్ప దేవుడు, ఆయన మహోన్నతుడయుండి కూడా దీనులమైన మనల్ని, దిక్కులేని వారమైన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి ఎవరైతే దీనత్వం కలిగి వినయంతో వారు తగ్గించుకొని ఆ దేవుని పాదాల వద్ద సాగిలపడి ఆయనకు మొరపెడతారో వారి మొరలకు త్వరగా చెవియొగ్గుతాడండి. ఈనాడు మన అక్కరలు, మనకెదురయ్యే కొరతలను, కరువులను, సమస్యలను, శ్రమలను, బాధలను తీర్చడం ఏ ఒక్కరికి సాధ్యం కాని పని కదాండి. కానీ మన పరమ తండ్రి తనకు మొరపెట్టే బిడ్డలకు శ్రేష్టమైన ఈవులనిస్తాడు, సంపూర్ణ సహాయాన్ని దయచేస్తాడు. ఆయన దయగలవాడండి, కరుణా వాత్సల్యములు కలిగిన వాడు. ఈనాడు మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తూ, ఆయన దృష్టికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ, ఆయన మాట వినకుండా దేవునికి లోబడక బ్రతికే మన మీద ఇంకా దయ చూపుతూ ఉన్నాడండి. మనల్ని కోపగించుకొని శిక్షించే కఠినమైన వాడు కాదు మన దేవుడు. ఎంతో జాలి, దయా, కనికరం కలిగిన వాడు. కోపించుచూనే మన ఎడల వాత్సల్యత చూపేవాడు. ప్రియ విశ్వాసి, వాస్తవానికి ఆ దేవుడు కోపగించుకుంటే పర్వతముల పునాదులు వణుకుతాయట. తన నోట నుండి వచ్చే అగ్ని దహించి వేస్తుంది. కానీ మనల్ని తన కోపానికి పాత్రులనుగా చెయ్యలేదు. కారణం, తన సొంత రక్తాన్ని దారదారలుగా కార్చి మనల్ని రక్షించుకున్నాడు. తన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. ఆయన మనల్ని కన్నాడండి. అందుకే ఆయన దయ మన ఆయుష్కాలం అంతా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ కుటుంబంలో ఎన్నో శ్రమలు, సమస్యలు, అక్కరలు ఉన్నాయని బాధపడుతున్నావా? ఆర్థిక సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా? అప్పుల సమస్య నిన్ను వేధిస్తుందా? అయితే ఈ దినమున నీ అప్పు తీర్చుతానంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానని ఆ దేవుడు చెబుతున్నాడండి. నమ్మశక్యంగా లేదు కదా? ప్రియ విశ్వాసి, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. వారు అనగా ఎవరైతే దయను, సత్యమును కలిగి జీవిస్తారో, బీదలను, దీనులను కనికరిస్తారో, దీనత్వం కలిగి బ్రతుకుతారో వారే యెహోవాకు అప్పిచ్చే స్థితిలో ఉంటారని వాక్యం చెబుతుందండి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్మితే ఈ వాగ్దానాన్ని తప్పకుండా నీ జీవితంలో స్వతంత్రించుకుంటావు. ఈనాడు నువ్వు చేసే పనులు, నీ ప్రయత్నాలు, నీ ఉద్యోగం, వ్యాపారాలు, నీ చేతి పనులేవి సఫలము కాక నిత్యము అపజయాల గుండా, నష్టాల గుండా వెళ్తున్నావేమో. నీ అపజయాలను, నీ ఓటములను తలుచుకుంటూ దుఃఖిస్తున్నావా? అయితే నీ కార్యం సఫలం చేసే నీ దేవునికి ప్రార్థన చెయ్యి. మహోన్నతుడైన దేవునికి నువ్వు మొరపెట్టు. ఆ దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనదండి. తప్పకుండా తన కృప చొప్పున నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యం చెబుతుంది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుండి యెహోవా అతనిని విడిపించును అని. ప్రియ విశ్వాసి, ఈనాడు దేవుడు కోరిన దీనత్వం నీలో ఉందా? దీనుడిగా, దీనురాలిగా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు భక్తుడు దీనత్వంతో ప్రభు పాదాల వద్ద సాగిలపడి తన శ్రమల విషయమై, కష్టాల విషయమై ఆ దేవునికి మొరపెట్టినప్పుడు వాటన్నిటి నుంచి భక్తుని విడిపించాడండి దేవుడు. గొప్ప రక్షణను అనుగ్రహించినాడు. ఈనాడు నువ్వు కూడా నీ కష్టాల విషయమై, నీ బాధల విషయమై ఆ ప్రభు పాదాల వద్ద సాగిలపడి ప్రార్థన చేస్తే, ఆయనకు మొరపెడితే నిన్ను కూడా విడిపించుతాడు. నీకు కూడా తన సహాయాన్ని అందిస్తాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు దేవుడు కోరిన దీనత్వం నీలో ఉందా? దీనుడిగా, దీనురాలిగా నువ్వున్నావా?
లేక గర్వంతో నిండుకొని ప్రార్థించకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? ఆ దేవుడు గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని వాక్యం చెబుతుంది. ప్రియ విశ్వాసి, ఆనాడు భక్తుడు దీనత్వాన్ని ధరించుకొని దేవుని శక్తిని, ఆయన గొప్పతనాన్ని ఎరిగి ప్రార్థించాడు. కాబట్టి ఈ దినమున మనము కూడా భక్తుని వలె దేవుని శక్తిని, ఆయన గొప్పతనాన్ని ఎరిగి ప్రార్థించే వారిమిగా ఉండాలండి. మన బాధలను, మన అక్కరలు, కొరతలను ఆయనకు చెప్పాలి. ఈ దినము నుండి ఈ వాగ్దానాన్ని చేతపట్టి ఆ దేవునికి ప్రార్థన చేద్దాము. ఆయన తప్పకుండా మనల్ని రక్షించుతాడు, మనల్ని విడిపిస్తాడు, అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. సమస్త బాధల నుండి, కీడుల నుండి ఆ దేవుడు నిన్ను రక్షించుతాడండి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చెయ్యు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని భక్తుడంటున్నాడు. ఈ దినమున మనము కూడా ఇదే మాట పలికే వారిమిగా ఉండాలండి. మన దేవుడు మహోన్నతుడు, మన దేవుడు కార్యం సఫలం చేసేవాడు. ఇంత గొప్ప దేవునిని మనం నిర్లక్ష్యం చెయ్యకుండా మన స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని నిత్యము ఆయనకు ప్రార్థన చేస్తూ జీవించినట్లయితే తప్పకుండా మన జీవితంలో కూడా గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి, దయా, కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు మహోన్నతుడైన దేవుడవయ్యుండి దీనులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. మా అక్కరలు, కొరతలు తీర్చాలని, మా కార్యములను సఫలం చెయ్యాలని, మా ప్రయత్నాలను నెరవేర్చాలని మా విషయమై ఆశ కలిగిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీకు మొరపెట్టినప్పుడు మా మొరలను విని వాటికి సహాయం చేసే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. భక్తుడైతే దేవా, దీనుడిగా మీ పాదాల వద్ద సాగిలపడి తనకెదురైన ప్రతి శ్రమ విషయమై, కష్టం విషయమై మీకు మొరపెట్టినప్పుడు ప్రతి పరిస్థితి నుంచి మీరు విడిపించినారు దేవా. తనకు మీ గొప్ప సహాయాన్ని అందించారు తండ్రి. తనను ఎంతో ఆశీర్వదించారు దేవా. ఈనాడు మమ్మును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భక్తుని వల్లే మేము కూడా దీనత్వం ధరించుకొని మీ పాదాల వద్ద సాగిలపడి మమ్మను మేము తగ్గించుకొని మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, మేము కూడా మీ ఆశీర్వాదములను పొందుకునే వారిమిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమంతటిలో నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారి పనులలో, వారి ప్రయత్నాలలో, ప్రయాణాలలో తోడయ్యుండండి తండ్రి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు చెయ్యబోయే పనులలో తోడుగా ఉండండి. కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, బలాన్ని అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. కనపడి కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియను లయపరచండి దేవా. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను వారికి దయచేయండి. ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అడ్డులు, ఆటంకాలను, ప్రమాదాలను దూరపరచండి దేవా. శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా దేవా మీ కనుపాప వలె మమ్మను కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఉద్యోగం దొరికేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. నీ బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా. అయ్యా, గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించండి దేవా. వారి కోరిక
కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహ ప్రయత్నం విషయమై వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున సహాయం చెయ్యండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులకు మీరు తోడయ్యుండండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం కొరకు రకరకాల హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ప్రవ్వా, మీ యొద్ద నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఎందరైతే విశ్వాసంతో మీకు ప్రార్థన చేస్తున్నారో అటు బిడ్డల జీవితంలో మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లికి బిడ్డకు చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షన్ అయి బాధపడే బిడ్డల బాధను కూడా మీరు దూరపరచండి దేవా. కడుపులోనే బిడ్డలు చనిపోయి ఎంతో బాధపడుతున్న తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రీతిగా దేవా, నీ బిడ్డలందరినీ కనికరించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి దేవా. ప్రతి అక్కరను కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి దేవా. సంఘాలను మీరు దీవించండి తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. చక్కని క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మలు రక్షించబడి మీ సన్నిధికి వచ్చుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా. ఎందరైతే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో, హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో ప్రతి బిడ్డను కూడా ముట్టండి, స్వస్థపరచండి, తాకండి దేవా. బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని, మరణం నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. యవ్వనస్తుల్ని మీరు కాపాడండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు తోడయుండి సహాయం చెయ్యండి తండ్రి. ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడండి దేవా. ఈ దినమంతా దేవా, నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి ప్రయాణంలో చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ, కష్టం, దిగులు తీర్చండి దేవా. మీ సంపూర్ణ సహాయం వారికి అందించమని ప్రార్థిస్తూ, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను, వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.